వచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని సన్నిధిలో గడపడానికి ఇక్కడ చేరి ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం తీసినారు, చదవండి. శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. చేరి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకెవరైతే రావాల్సి ఉన్నారో త్వరపడి నీ సన్నిధికి రావడానికి తగిన సహాయం చేసేయండి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆస్వాదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు. ఏమనంటే, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, ఆయన ఎద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ ఆగమనకు యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా. ఈ లోకం ఎప్పుడు అంతమైద్ది, ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని చెప్పి యేసుక్రీస్తు వారిని శిష్యులు అడుగుతూ ఉన్నారు. అయితే ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం చదవండి. 37వ వచనం. నోవాహు దినము ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండును. యేసుక్రీస్తు వారు సమాధానం చెప్తా ఉన్నారు. ఏమనంటే, నోవాహు దినములు ఎలాగుండెనో. ఇప్పుడు మనం గమనించినట్లయితే మనం నివసించే రోజులు కూడా అలాగే ఉన్నాయి. అప్పుడు నోవాహు ఎంతోమందికి సువార్త అంటే దేవుని యొక్క వాక్యం అంటే అదే ఏమని, జలప్రళయం వస్తుంది అని చెప్పి ఉన్నాడు. అయితే దేవుని యొక్క నోవాహు యొక్క మాట వినలేదు. ఎవరు నోవాహు మాట వినలేదు, ఆ ఓడలో చేర్చబడలేదు, రక్షించబడలేదు. అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. అదే యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు. ఏమనంటే, నోవాహు దినములలో ఎలాగు జరిగను, ఏ విధంగా అయితే నోవాహు దినము ఎలాగుండెనో అదే విధంగా యేసుక్రీస్తు వారు రాకడ వస్తుంది అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. అయితే నోవాహు దినములలో ఏం జరిగింది అనే విషయాల గురించి కొన్ని విషయాలు మనం చూసి మనం కంపేర్ చేసుకుందాం. ఈ దినాలు ఎట్లా ఉన్నాయి, ఆ దినాలు ఎట్లా ఉన్నాయి, కంపేర్ చేసుకొని మనం ముందుకు సాగుదాం. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. చూడండి, నోవాహు దినములలో ఎట్లా ఉంది ఈ భూమి మనం పరిశీలన చేసినట్లయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. భూమి మీద గొప్పగా ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. అయితే దేవుని యొక్క నామము ప్రకటించబడతా ఉంది, కానీ దేవుణ్ణి ఎవరు నమ్మట్లా. అయితే చెడుతనం అనేది విస్తరించబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు? నోవాహు దినములలో. అదే ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఏమని? భూమి నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఇప్పుడు మనం పరిశీలన చేసినట్లయితే ఇప్పుడు ఎంత చెడుతనం ఉందంటే మన భూమి మీద అంత చెడుతనం ఉంది. ఎట్లా ఉందంటే, ఒక కుటుంబంలో ఒక తండ్రిని నమ్మటానికి లేదు, ఒక తల్లిని నమ్మటానికి లేదు. వాళ్ళ యొక్క ప్రవర్తన ఎట్లాగుందంటే, వారి కుటుంబాన్ని వద్దు అనుకొని బయట చూసే ఆ ప్రవర్తన కలిగిన వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. కుటుంబాలు సరిగ్గా లేవు, సంతోషంగా లేవు, సమాధానంగా లేవు. మనం చాలా ఘోరమైన వార్తలు మనం వింటూ ఉన్నాం ఈ లోకంలో. అదే చెడుతనము, అదే ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. మనుషులందరూ చెడిపోయి ఉన్నారు ఈ లోకంలో. అందుకే ఇక్కడ అంటున్నారు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఎంత గొప్పగా ఉందంటే, ఎప్పుడు వినని మాటలు మనం వింటూ ఉన్నాం, ఎవరు చేయని కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి, తర్వాత ఏమన్నారు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. చెడు అనేది
భూమి మీద విస్తరించిపోయింది. కాబట్టి ఈ లోకంలో ఎప్పుడైతే ఈ విధంగా చెడు విస్తరించినట్లు దేవుడు చూశాడో, దేవుడు నోవాహు ఆ దినాల్లో జలప్రళయాన్ని రప్పించి సమస్తాన్ని నాశనం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే చూడండి, కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. 5:4. నీవు దుష్టత్వమును చూచి ఆనందించి దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే ప్రపంచంలో జరిగే కార్యాలన్నీ చెడిపోయిన కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. మనుషుల యొక్క ఆలోచనలు చెడిపోయినవి మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవునికి చెడుతనము ఆయన యొద్ద చోటు లేదు. అదే అంటాడు ఇక్కడ, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఎవరైతే చెడుతనం చేసేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో, ఎవరైతే ఈ లోకంలో మంచివారిగా జీవించుకుంటూ ఉంటారో దేవుడు వాళ్ళని చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? మనం పరిశుద్ధులుగా మనం జీవించవలసిన మనం, లేదంటే విశ్వాసంగా ఉండవలసిన మనం, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, మన నడవడిక ఏ విధంగా ఉంది, దేవుడు ప్రతిదీ మనల్ని పరిశీలిస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, చెడుతనం నీ యొద్ద చోటు లేదు. ఆయన చెడుతనాన్ని చూసి సైలెంట్గా ఉండేవాడు కాదు ఆయన. అందుకే నోవాహు దినముల్లో చెడుతనాన్ని చూసి భూమిని నాశనం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చూడండి, మేకా గ్రంథం 2వ అధ్యాయము, మేకా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం తీసుకున్నారు, చదవండి. 2:1. మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ, అలాగు చేయుట వారి స్వాధీనములో ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవగానే చేదురు. చూడండి, ఇక్కడ ఈ మనుషుల యొక్క ఆలోచన ఎట్లా ఉంటాయంటే, ఇక్కడ మేఘా గ్రంథంలో రాస్తూ ఉన్నారు ఏమనంటే, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు. మనిషి అనేవాడు ఏం చేస్తున్నాడంటే, ఈ లోకంలో జీవించేటప్పుడు మోసం గురించి ఎప్పుడు ఆలోచించేవాడుగా ఉన్నాడు, కీడు గురించి ఆలోచించేవాడుగా ఉన్నాడు, ఒకళ్ళకి ఏ విధంగా హాని చేద్దామా అని ఆలోచించే అనుభవాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు మనిషి. అదే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించు. మోసంతో నిండి ఉంది మానవుని యొక్క హృదయం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మోసంతో మనం జీవించేవారుగా ఉండకూడదు. అందుకే మోసపు క్రియలు యోచించు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. ఈ లోకంలో ఎవరికి శ్రమ అని మనం ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, దుష్కార్యములు, మంచి చేసే వాళ్ళకి దేవుడు ఎప్పుడు మంచిగా చేస్తాడు, చెడు చేసే వాళ్ళకి దేవుడు ఎప్పుడు చెడే చేస్తాడు. దాన్ని మనం గ్రహించాలి. అయితే మనం ఏమనుకుంటామంటే, మన జీవితంలో ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, దేవుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు నన్ను బాధిస్తున్నాడు, దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు అని మనం పెద్ద పెద్ద మాటలు అనుకుంటాం. ఎందుకంటే మనం మంచి చేస్తే ఒకవేళ మనకి శోధన వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం రెండంతల ఆశీర్వాదాన్ని మనం ఖచ్చితంగా పొందగలుగుతాం. ఎందుకంటే యోబు తన యొక్క జీవితంలో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు, ఒక రోజులో మొత్తం పోయింది. అయితే చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడు దేవునిలో. అయితే యోబు రెండింతల ఆశీర్వాదాన్ని పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే మన యొక్క జీవితంలో మోసపు క్రియలు కలిగిన వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం, దుష్కార్యాలు చేసేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఇలాంటి ఆలోచనలు మనం కలిగి ఉండి ఈ లోకంలో మేలు మనం పొందాలి అంటే మన జీవితంలో మేలు మనం పొందలేము. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, అలాగూ చేయటం వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవుగానే చేదురు. వాళ్ళు చేస్తారు, ఎందుకంటే దుష్కార్యం చేయుట వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు, అంతే. అయితే మనం ఏం చేయాలి? వాళ్ళు దుష్టులు కాబట్టి దుష్ట పనులు చేస్తూ ఉన్నారు, మనం మంచివారం కాబట్టి, క్రైస్తవులం కాబట్టి ఆ దుష్టత్వాన్ని చూసి సహించేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే మేకా గ్రంథంలో ఆ మాట మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు ఏమనంటే, వాళ్ళు ఏం చేస్తారంటే మంచముల మీద పరుండి దుష్కార్యాలు ఏ విధంగా చేయాలని చెప్పి వారి జీవితంలో ఆలోచించేవారుగా ఉంటారు. అందుకే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. గనుక దుర్మార్గతయు దుష్టత్వమునను
పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండగ ఆచరించము. చూడండి, ఈ లోకంలో మనం పండగలు చేస్తాం. పండగ చేయటం తప్పు కాదు. అయితే మనం పండగ ఎట్లా చేయాలి? మనం దేవునికి ఇష్టంగా ఉండి మనం పండగ చేయాలి. మనం దేవునికి పండగ చేస్తున్నామని చెప్పి దేవుని యొక్క దృష్టిలో చేయకూడని పనులన్నీ చేసి నేను పండగ చేస్తున్నాను అని అన్నాం అనుకోండి, అది పెద్ద తప్పు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమనంటే పాతదైన పులిపిండితోనైనను. పాతదైన పులిపిండి అనేది మన యొక్క దుష్టత్వాన్ని చూపిస్తూ ఉంది, మన యొక్క లోకపు ఆశలను చూపిస్తూ ఉంది. లోకం ఏమంటుందంటే డ్యాన్స్ అంటది. దేవుడు ఏమంటాడు? అయ్యా, నువ్వు సైలెంట్గా ఉండాలి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు మౌనంగా ఉండాలి, నువ్వు అన్నిటినీ సహించాలి, నువ్వు ఈ లోకంలో ఎంజాయ్ చేయకూడదు, నువ్వు దేవుని యొక్క వాక్యంలో ఎంజాయ్ చేయాలి, వాక్యంలో ఆనందించేవాడిగా ఉండాలి అని వాక్యం చెప్తూ ఉంటుంది. నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు నువ్వు సంతోషించాలి, మారు మనసు పొందినప్పుడు నువ్వు సంతోషించాలి అని వాక్యం చెప్తా ఉంటే, నువ్వు డీజేలో ఉన్నప్పుడు సంతోషించు, నీ సినిమా పాటలు పెట్టుకున్నప్పుడు సంతోషించు, నువ్వు బాగా ఆనందించు అని లోకం చెప్తూ ఉంటుంది. అదే పాతదైన పులిపిండి అంటే అదే. ఈ లోకం ఏం చేస్తుందంటే తిను, తాగు, సుఖించు అని చెప్పి ఈ లోకం చెప్తూ ఉంటుంది. మన జీవితాలు మనం మార్చుకోవాలి. అదే మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో మనం పండగ చేస్తున్నామని చెప్పి తప్పు కాదు, పండగ చేయండి. అయితే బాప్తిస్మం, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని అప్పుడు మనం స్టార్ నిలబెట్టాలి. అది దేవునికి ఘనత. మనం ఈ లోకంలో ఉండి మన ఇష్టానుసారంగా ఉండి నేను స్టార్ నిలబెడుతున్నాను, నాకు ప్రార్థన చేయండి అన్నాం అనుకోండి, అది తప్పే. పాతదైన పులిపిండి మనలో ఉన్నదేని మనం గ్రహించాలి. మనం దేవునికి ఘనత కలిగించేవారుగా ఈ లోకంలో ఉండాలి, దేవునికి అవమానం కలిగించేవారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. అయితే నోవాహు దినముల్లో ఏ విధంగా అయితే జరుగుతూ ఉన్నదో ఆ పాతదైన పులిపిండితోనే ఈ కాలంలో కూడా మనం పండగలు చేసేవారుగా ఉన్నాం. అందుకంటున్నాడు ఇక్కడ, పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత అయినను దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా ఇవన్నీ కలిగి మనం పండగలు చేస్తాం. క్రిస్మస్ చేస్తాం, ఈస్టర్ చేస్తాం, స్టార్లు పైకెత్తుతాం, అన్నీ చేస్తాం. అయితే ఎలాంటి ఉపయోగం లేదు. మనం ఎన్ని చెట్లు ఊరేగించినా, ఎన్ని చెట్లు డెకరేషన్ చేసినా, ఏది చేసినా మన జీవితంలో మారు మనసు బాప్తిస్మం లేకపోతే అది పాతదైన పులిపిండి అని మనం గ్రహించాలి. కాబట్టి నోవాహు దినముల్లో ఏ విధంగా అయితే జరుగుతూ ఉన్నదో అదే విధంగా ఈ లోకంలో జరుగుతూ ఉంది. అయితే ఏమైందంటే ఈ మాటలు విన్నప్పుడు మనసుకు నొచ్చుకుంటుంది. ఎందుకంటే ఆ పనులు చేసేవాళ్ళు ఏమంటారంటే తక్కువని అంటారు. ఎందుకంటారు? చూడండి, దేవుని యొక్క వాక్య భాగం 94వ కీర్తన 11వ వచనం చదవండి. 94:11. నరుల ఆలోచన వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా చాలు. ఇక్కడ చూడండి, నరుల యొక్క ఆలోచనలు, మేము అది చేయాలి, మేము ఇది చేయాలి, లేదా మేము అది చదవాలి, ఇది చదవాలి, లేదంటే మంచి ఉద్యోగం కావాలి, ఎన్నో రకాల ఆలోచనలు మనం కలిగి ఉంటాం. మనం దేవునిలో ఉండకుండా, దేవుని సన్నిధికి రాకుండా మనం ఎన్ని చేసినా మన యొక్క ఆలోచన వ్యర్థము. మనం దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుణ్ణి అడగాలి, తండ్రి నాకు ఇది కావాలి, నాకు అనుగ్రహించు, అయ్యా నా కుటుంబం ఎట్లా ఉంది, అయ్యా నా బిడ్డలు ఎట్లా ఉన్నారు, అయ్యా నా భర్త ఎట్లా ఉన్నాడు, నా భార్య ఎట్లా ఉంది అని మనం దేవుని దగ్గర ప్రార్థించేవారుగా ఉండాలి. అయితే మన ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే నా బిడ్డల్ని బాగా చదివిస్తే మంచి ప్రయోజకులు అవుతారని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. లేదు, ఎందుకంటే ఎంబీబీఎస్ చదివి ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో న్యూస్లో చూసాం. అయితే ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఆ ఇండిగో ఎయిర్వేస్లో ఆయన లెగవట్లా, ఇంకా ఆయన చనిపోయాడు. అందరూ వచ్చి లేపుతుంటే ఇంకేమో లెగిస్తాడు, చనిపోయాడు, ప్రాణం పోయింది అనుకున్నాడు. నేను బాగా ఉండొచ్చేమో అనుకున్నాడు. కానీ మనిషి యొక్క ఆలోచన చూడండి, దేవునిలో మనం లేకపోతే మన యొక్క ఆలోచనలు వ్యర్థము. ఎందుకంటాడు, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. ఈ లోకంలో మనం దేవుణ్ణి పక్కన పెట్టి మనం ఎన్ని ఆలోచనలు చేసినా, ఎన్ని పండగలు చేసినా, ఎంత కానుకలు ఇచ్చినా, ఎన్ని మందిరాలు కట్టించినా, మనం ఎంత దైవభక్తి గలవారము అని మనం బయట ప్రపంచానికి తెలిసేటట్లు ఎన్ని చేసినా అది వ్యర్థము అని మనం గ్రహించాలి. దేవునిలో మన భక్తి దేవునికి కనపడాలి.
మనం ఈ లోకంలో 10 మందికి కనపడేటట్లు మన భక్తి చేయమన్న దేవుడు. మన భక్తి, మన ఆలోచన చూడండి, అక్కడ నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. కాబట్టి ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 38వ వచనం చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 38వ వచనం. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచుండిరి. చాలు చూడండి, నోవాహు జల ప్రళయమునకు ముందటి దినములలో, ఒకవేళ దేవుని యొక్క రాకడ వస్తే, యేసుక్రీస్తు వారు ఒకవేళ వచ్చారనుకోండి, సడన్గా వచ్చేసారనుకోండి, మనం ఎంతమంది ఎత్తబడతాం? మన విశ్వాసులమే. ఒకవేళ దేవుడు అనుకోవచ్చు, ఈరోజు ఎవరైతే మందిరంలో ఉంటారో వాళ్ళనే నేను వెళ్తాను అనుకున్నారనుకోండి, అనుకుందాం. ఒకవేళ అనుకుంటే దేవుడు, ఒకవేళ మనం ఈరోజు మందిరంలో లేము, దేవుని సన్నిధిలో లేము, మనం మనం మన మన పనుల్లో మనం ఉండాము, అప్పుడు మనం విడవబడితే మన గతి ఏమైద్ది? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సమయం అనేది చాలా తక్కువగా ఉంది. అయితే జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారేం చేస్తూ ఉన్నారు? తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచుండిరి. మనం కూడా అదే చేస్తున్నాం. తింటున్నాం, తాగుతున్నాం, పెళ్ళికి ఇస్తున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం. దేవుని సన్నిధి అంటే భయం లేని వారుగా ఉంటా ఉన్నాం. దేవుని సన్నిధి అంటే భక్తి లేని వారుగా ఉన్నాం. దేవుని సన్నిధికి రావాల్సిన మనము తినటం, తాగటం, తిరగటం, మన ఇష్టం, ఏది కావాలంటే అది చేసుకుంటున్నాం మనం. ఇంతకుముందు కాలంలో మా చిన్నతనంలో బిర్యానీస్ లేవు. ఇప్పుడు చూస్తే దగ్గర దగ్గర కొన్ని వందల రకాల బిర్యానీలు వచ్చేసినాయి. కొన్ని వందల రకాల బిర్యానీలు చూడండి. తినుచు, నోవాహు కాలంలో కూడా అంతే జరిగిందేమో, అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తినుచు త్రాగుచు ఇష్టం వచ్చింది తాగటం. చూడండి, మన జీవితంలో తాగేవాళ్ళు ఏమో మద్యం సేవించేవాళ్ళు అది తాగుతారు. మనం ఏం చేస్తాం? కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం, ఎంత వీలైతే అంత. మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే 39వ వచనం, జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవు పర్యంతము ఎరగకపోయిరి, అలాగుననే మనుష్య కుమారుని ఆగమనమును ఉండును. చూడండి, చాలా చక్కగా క్లియర్గా చెప్తా ఉన్నారు యేసుక్రీస్తు వారు. నేను వచ్చేటప్పుడు ఏం జరిగిద్దంటే, మీ పనుల్లో మీరు ఉంటారు, మీరు దేవుని సన్నిధికి రారు. మీకు దేవుని సన్నిధి అంటే మీకు ఇష్టం ఉండదు. ఒకవేళ మీరు వచ్చినా నిద్రపోయేవారుగా ఉంటారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరేం చేయాలంటే చూడండి, అక్కడ తినేవాళ్ళుగా ఉంటున్నారు, తాగేవాళ్ళుగా ఉంటున్నారు, మీరు తిరిగేవాళ్ళుగా. చూడండి, తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు. తర్వాత ఏమన్నాడు? జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు పర్యంతము ఎరగకపోయిరి. దేవుడు రాకడ వచ్చే వరకు కూడా మన పరిస్థితి కూడా అంతే. అందరూ అనుకుంటారు ఏమనంటే, క్రైస్తవ్యం అనేది కూడా అదొక మతము, ఆ మతంలోకి చేరుతా ఉన్నారు అందరూ తెలియక పిచ్చోళ్ళందరూ. ఈ నోవాహు చెబుతూ ఉన్నాడు, నోవాహు ఓడలోకి రావాలని చెబుతూ ఉన్నాడు, ఈడో పిచ్చోడు నోవాహు అనేవాడు, ఎట్టే అసలు వర్షం పడితే అయిందని చెప్పి అనుకున్నారు అప్పుడు. అట్లాగే ఈ కాలంలో ఈ రక్షణ అనే దాన్ని అందరూ ఏం చేస్తూ ఉన్నారంటే తేలిగ్గా చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు సిలువ పైన చనిపోయారంటే 3 మేకులు పీక్కోలేని దేవుడేనని చెప్పి ఛాలెంజ్లు చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు చనిపోయి ఆయన తిరిగి లేచాడు. ఆయన ఆ విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి బైబిల్ పరిజ్ఞానం లేదు, దేవుని యొక్క జ్ఞానం లేదు. బైబిల్లో జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది ఉంది, అన్నీ బైబిల్లో ఉంది. వాళ్ళు చదివితే అర్థమైద్ది, చదవకుండా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడేవారుగా ఉన్నారు. అయితే అందుకంటున్నాడు ఇక్కడ, నోవాహు జలప్రళయం ఎప్పుడు? ఆ జలప్రళయం వచ్చేవారికి ఆ విషయం తెలియదని చెప్పి ఇక్కడ మనకు కనబడతా ఉంది. అదేవిధంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నాం. ఈ లోకంలో మనం ఎట్లా ఉన్నామంటే చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయము, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనం చదవండి. 23:2, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. ఎందుకంటున్నాడు ఈ మాట? సాయంత్రం అవగానే మనం 7 గంటలకి 7:30కి వండుకుంటాం, పనికి వెళ్ళొస్తాం, వండుకోగానే ఒక ముద్ద వేడిగా తింటాం. తిన్న వెంటనే మనకు నిద్ర వచ్చింది. అయ్యా నిద్ర వచ్చింది, అయ్యా పనికి వెళ్ళి వచ్చాను. దేవుడు వస్తే
దేవుడు వచ్చి, అమ్మా నువ్వేం చేస్తున్నావు, నువ్వు ప్రార్థనకి వెళ్ళలేదు, నువ్వు బాప్తిస్మం తీసుకోలేదు, నువ్వు మారు మనసు పొందలేదు, నువ్వు బలలో చేతులు వేయట్లా, నువ్వు ఆరాధన చేయట్లా, ఏంది నీ పరిస్థితి అని దేవుడు వచ్చి అడిగాడే అనుకోండి, మనం సమాధానం చెబుతామా? అయ్యా నేను ఆరాధన సరిగ్గా చేయలేనయ్యి అంటే అది సమాధానమే కాదు. అయ్యా నేను బలలో చేతులు వేయలేనంటే అది సమాధానమే కాదు. అయ్యా నేను సంఘ ప్రార్థనకు నేను రాలేను అంటే అది సమాధానమే కాదు. ఎందుకంటే మన జీవితంలో మనం తిండిపోతులుగా ఉన్నాం. అయ్యా మా తిండి మేము వండుకుంటున్నాం, నీకెందుకయ్యా బాధ అంటాం. అందుకన్నారు చూడండి ఇక్కడ, నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము, కత్తి పెట్టుకొనుము అంటా ఉన్నాడు. ఎందుకంటా ఉన్నాడు? మీరు తిని ఆ యొక్క నిద్రమత్తులోనికి వెళ్ళిపోయి దేవుణ్ణే మీరు పక్కన పెడతా ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు తినొద్దు, తిండిపోతులుగా ఉండొద్దు. మీరు దేవుని సన్నిధికి రండి, ఆత్మీయమైన ఆహారాన్ని తినండి, మీరు ఆత్మీయమైన మేళ్ళు పొందండి, ఆత్మీయమైన ఫలాలు పొందండి అని చెప్పి ఇక్కడ మనకి సామెతల్లో మనకు కనబడతా ఉంది. అయితే ఈ కాలంలో ఎట్లా ఉందంటే తిండిపోతులుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. చూడండి 21 వచ్చిన చదవండి, 23, 21. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగొడ్డలు ధరించుటకు కారణమగును. చూడండి, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. ఎవరు దరిద్రులు? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఆయన తాగుడు గురించి మాత్రం చెప్పొద్దు అంటారు కొంతమంది. ఇక్కడ వచ్చిందిగా మరి త్రాగుబోతులు అనగానే మనం దాన్ని స్కిప్ చేసి బీప్ సౌండ్ పెడదామా? రేపు మన యూట్యూబ్లో పెడతాక లేదు. త్రాగుబోతులు అంటే త్రాగుబోతులే. మనసు మారాలి. ఆ మనసు మారటం కోసమే చెప్పేది. అయ్యా త్రాగొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు దరిద్రులు అయిపోతారు, మీ కుటుంబం చిన్నాభిన్నం అయిపోద్ది అని బైబిల్ చెప్తా ఉంది. అయితే అయ్యా నా గురించి నువ్వు చెబుతున్నావు ఏంది, మా ఆయన నన్ను దొంతాడు, నువ్వు చెప్పవాక, తాగుబోతులు అయితే నీకెందుకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ త్రాగుబోతులు అన్నామే అనుకోండి, ఇక మనం బైబిల్ ఏం చెప్పుకుంటాం, లేదా యూట్యూబ్లో ఏం చెబుతాం? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులగుదురు అంటే ఈ త్రాగుబోతోళ్ళతో సమానంగా చెప్తా ఉన్నారు. ఎవరిని? తిండిబోతోళ్ళ గురించి. ఈ తిండిబోతోళ్ళు అంటే ఎవరు? దేవుని సన్నిధికి రాకుండా ఇంట్లో కూర్చొని ఏముందలే, ఏం వెళ్తాములే. అందుకే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు, ఏమనంటే నిద్రమత్తు. ఎవరైతే తింటారో వాళ్ళకి నిద్ర వచ్చింది, తిన్న వెంటనే నిద్ర వచ్చింది. నిద్ర వచ్చిన వెంటనే మనం ఏమనుకుంటామంటే వెళ్ళపోయింది, ఏముంది, ఆయన పెద్ద పాస్టర్ అయ్యింది, లేదంటే పెద్ద సేవకుడు అయ్యింది, చిన్నప్పటి నుండి చూస్తూనే ఉండాలని అనుకుంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం దరిద్రులం అవ్వకూడదు, మన విశ్వాసులం బలవంతులంగా ఉండాలి ఈ లోకంలో. అందుకని నిద్రమత్తు చింపిగొడ్డలు ధరించుటకు కారణమగును. మన ఆత్మీయమైన జీవితంలో మన ఆత్మీయమైన వస్త్రాలు మనం కోల్పోతాం. మన శారీరకమైన జీవితంలో మనకు రావాల్సిన దీవెనలు మనం కోల్పోతాం, ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. మనల్ని చూసి మన బిడ్డలు మన మాట వినరు. వాళ్ళు ఏమంటారు, నువ్వేందంట చెప్పేది, నేను ఎందుకు బైబిల్ చదవాలి, నేను ఎందుకు పాటలు పాడాలి అని మనకు వ్యతిరేకంగా ఉండి మనకి ఎదురు చెప్పేవారుగా ఉంటారు. అదే మనం జాగ్రత్తగా మనం దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడతా దేవుని ఎందుకు మనం భయభక్తులు కలిగి ఉండి మనం దేవునిలో ఉన్నామే అనుకోండి, ఆటోమేటిక్గా బిడ్డలు మన మాట ఉంటారు. ఒకవేళ మన మాట వినలేదనుకోండి, మనం ఏం చేయాలి? చూడండి, అంతకుముందు కాలంలో పనిష్మెంట్ అనేది చాలా తీవ్రంగా ఉండేది. అది మనం తర్వాత ధ్యానించుకుందాం. కాబట్టి ఈ లోకంలో త్రాగుబోతులుగా ఉండకూడదు, తిండిబోతులుగా ఉండకూడదు. ఆ విధంగా ఈ లోకంలో మనం జీవించకూడదు. ఎందుకు జీవించకూడదంటే నోవాహు కాలంలో ఏదైతే జరిగిందో అదే విధంగా దేవుని యొక్క సన్నిధిని మనం విడిచిపెట్టి అదే విధంగా మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనం అట్లా జీవించకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. చూడండి, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 20 వచనం చదవండి. 21, 20. నా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, నా మాట వెనక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. చూడండి, బైబిల్లో న్యాయశాసనం ఎట్లా ఉందంటే బైబిల్లో తీర్పు అనేది ఎట్లా ఉందో తెలుసా? ఆ తీర్పు తీర్చినప్పుడు దాన్ని చూసి గడగడ వణుకుతారు అంతే ఎవరైనా. ఈ కాలంలో ఎట్లా ఉందంటే మన బిడ్డలో ముందు తాగారు అనుకోండి, ముందంటే అదే డ్రింక్ ఆల్కహాల్ తీసుకుంటే
వాళ్ళని కొట్టడానికి చేతులు రావు. ఎందుకు? వాడిని కొడితే వాడి ఇంట్లో నుండి వెళ్ళిపోతాడేమో, లేదంటే తిరగబడి తల్లిదండ్రులను కొడతాడేమో. మనమే తాగుతూ ఉంటాం, మన బిడ్డలు తాగకుండా ఉంటారా? తాగి 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 మన ఆరోగ్యం చెడగొట్టుకుంటాం. మన బిడ్డలే మంచిగా ఉండాలి, మన బిడ్డలే యేసుక్రీస్తు వలె ఉండాలంటే ఉండరు వాళ్ళు. మనం ఏదైతే చేస్తామో కరెక్ట్గా అదే వాళ్ళు చేస్తారు. దాన్ని మనం గ్రహించాలి. అయితే మన బైబిల్లో ఉన్న తీర్పు ఎలాంటిదో చూడండి. 21వ వచనం చదవండి. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. అట్లు ఈ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలందరూ విని భయపడదు. ఎలాంటి తీర్పు ఒకటి ఉందనుకోండి, ఎవరన్నా తాగుతారా ముందు? ఎలాంటి ఒక కట్టడం తీసుకొచ్చి, ఎలాంటి రూల్ ఒకటి తీసుకొచ్చి, ఎవరైనా బిడ్డలు ఎవరైనా మాట వినకుండా తాగుబోతోళ్ళు అయితే వాళ్ళని ఊరి చివరికి తీసుకెళ్ళి జనాలందరిని పిలిచి వాళ్ళందరూ రాళ్లతో కొట్టి చంపాలి అన్నారనుకోండి, ఎవరైనా తాగుతారా? ఖచ్చితంగా తాగరు. ఎందుకు? అరే నాయన తాగితే రాళ్ళ పెట్టి కొట్టి చంపుతారా బాబు, ఏంది నాయన తాగేదని చెప్పి ఖచ్చితంగా తాగరు. చూడండి బైబిల్లో తీర్పు అనేది ఎట్లా ఉందో. మనం ఏం చేస్తాం? అమ్మో నా బిడ్డ మంచోడు, తాగితే తాగిళ్ళ నా కళ్ళ మీద ఉంటే చాలు అనుకుంటాం. బైబిల్ ఎంత తీవ్రంగా చూపిస్తా ఉన్నాడు. నా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు. మొండివాడై తిరగబడిన తర్వాత వాడు తాగుబోతాడవుతాడు. ఎందుకంటే వాడు తిరగబడ్డాడుగా, ఇంకా వాడిని ఏం చేయలేం మనం. నెక్స్ట్ ఏం చేస్తాడు? తాగొస్తాడు. తాగొచ్చిన తర్వాత ఇంకేం చేస్తాం? అయ్యా వీడేం చేసుకుంటాడేమో, ఏం భయం. ఎందుకంత చూడండి బైబిల్లో తీర్పు అనేది ఎట్లా ఇచ్చేస్తాను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. చంపవలనంట్లా, చావగొట్టవలను అంటే తీవ్రంగా కొట్టాలి అని చెప్తా ఉన్నారు. చంపేయండి అంటలే అక్కడ. చూడండి అక్కడ మాట. మన జీవితంలో మనం బాగుపడాలంటే వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించాలి. చూడండి ఎలాంటి తీర్పు ఉందో ఇక్కడ బిడ్డల గురించి. మన జీవితంలో తాగుబోతులుగా ఉండకూడదు. ఎందుకంటే నోవాహు కాలంలో ఆ విధంగా జీవించి ఉన్నారు. చూడండి తీతుకు 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. వారిలో ఒకడు అనగా అబద్ధికులను దుష్టముఖములను సోమరులకు తిండిబోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. చాలు. ఇక్కడ చూడండి, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దృష్ట మృగములను సోమరి తిండిబోతులనై ఉన్నారు. చూడండి, సోమరత్వము అనేది క్రైస్తవుల్లో తగదు. సోమరితనంగా మనం ఉండకూడదు. ఏముందిలే ప్రార్థనకి వెళ్ళకపోతే, ఆరాధన కూడా మానేస్తున్నాం మనం. దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఈరోజు మనకి తాడేపల్లిలో 3 కరోనా కేసులు పాజిటివ్ వచ్చినాయని చూసేవాళ్ళు, ఒకరికి సీరియస్గా ఉందంటా ఉన్నారు. చూడండి, పోయిన వారంలో మన పక్కన ఎక్కడో కేరళ వచ్చింది, పక్కన ఎక్కడో ముంబైలో వచ్చింది, ఎక్కడో చెప్పుకున్నాం. చూడండి, ఇక్కడ మళ్ళీ 3 కేసులు వచ్చినాయి అంటా ఉన్నారు. చూడండి, మన జీవితంలో ఎప్పుడు ఎట్లా ఏమైతే ఎవరికి తెలియదు. అయితే ఇలాంటి చిన్న జీవితంలో మనం ఎందుకు దేవునికి ఇష్టంగా మనం జీవించలేకపోతా ఉన్నాం? 1 గంట సేపు మనం దేవునికి టైం ఇవ్వలేమా? 1 గంట సేపు మనం బైబిల్ చదవలేమా? 1 గంట సేపు మనం ప్రార్థన చేయలేమా? ఫోన్లు పట్టుకొని గంటలు ఉంటాం, టీవీలు చూస్తే గంటలు ఉంటాం, సినిమాలు గంటలు చూస్తాం, తర్వాత క్రికెట్ మ్యాచ్లు చూసేవాళ్ళు ఉన్నారు, టీవీలో ప్రోగ్రాంలు చూసేవాళ్ళు ఉన్నారు. వీటన్నిటికీ మనం టైం ఇచ్చి దేవుని సన్నిధికి మనం ఎందుకు టైం ఇవ్వలేకపోతా ఉన్నాం? వాటికంటే ముఖ్యమైనదా ఏది? దేవుడు ముఖ్యమో అవన్నీ ముఖ్యం? మనకి దేవుడు ముఖ్యం. మనం ఖచ్చితంగా దేవుళ్ళో ఉండాలి. అది దేవుళ్ళో ఉండి మనం ఎదిగేవారుగా ఉండాలి. అయితే ఈ లోకంలో మనం సోమరులాగా ఉంటా ఉన్నాం. ఈ లోకంలో చూడండి, మన సాక్ష్యాన్ని మనం కోల్పోయేవారుగా ఉన్నాం. అందుకే ఎల్లప్పుడూ అబద్ధికులు. మనం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, అబద్ధం ఆడుతూ ఉన్నాం. నేను క్రీస్తు యొక్క శరీరంలో, లేదంటే ఆయనలో పాలిభాగస్తులు అవుతూ ఉన్నాం అని చెప్పుకుంటా ఉన్నాం. ఆయనలో మనం పాలిభాగస్తులుగా ఉన్న మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో మనం ఉండాలి. మరి ఉండకుండా మనం అబద్ధం ఎందుకు ఆడేవారుగా ఉన్నాం? ఆయన అవయవం. మనందరం సరిగ్గా నడవాలంటే ఏముండాలి?
చేతులు 2 ఉండాలి, కాళ్ళు 2 ఉండాలి. ఉదాహరణ సంఘం అనేది సంఘంలో మనం ఎవరం అవయవంలో మనం. అయితే ఒక చెయ్యి రాల సంఘానికి, మరి ఆ చెయ్యి లేనట్టేగా సంఘంలో. చాలా దేవుడు మనల్ని ఆ విధంగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అయితే ఈ లోకంలో మన ఇష్టానుసారం మనం జీవించేవారుగా ఉన్నాం. చూడండి, కొంతమంది ఈ లోకంలో చూడండి, యెషయా గ్రంథంలో చూద్దాం అన్నమాట. యెషయా గ్రంథం 28వ అధ్యాయము. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం చదవండి. 28:1. త్రాగుబోతులకు ఎఫ్రాయిముల అతిశయ కిరీటమునకు శ్రమ, వాడిపోవుచున్న పుష్పము వంటి వారి సుందర భూషమునకు శ్రమ, ద్రాక్షారసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీద ఉన్న కిరీటమునకు శ్రమ. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు? అతిశయ కిరీటమునకు శ్రమ, భూషణమునకు శ్రమ, ఫలవంతమైన కిరీటమునకు శ్రమ తల మీద ఉన్న. చూడండి, మన జీవితంలో ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలి? అతిశయ కారణంగా మనం ఈ లోకంలో జీవించాలి. సుందరమైన వారంగా ఈ లోకంలో జీవించాలి. ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలి? ఫలవంతమైన జీవితాలు జీవించేవారుగా ఉండాలి. అయితే మనం ఈ లోకంలో ఏం చేస్తూ ఉన్నామంటే, లోకంలో ఉన్న దాన్ని మొత్తం మనం త్రాగుతూ ఉన్నాం. లోకంలో ఉన్న చెడు మొత్తాన్ని మనం త్రాగేవారుగా ఉన్నాం. అందుకే చూడండి, త్రాగుబోతులకు వాడిపోవుచున్న పుష్పము వంటి వారి అంటా ఉన్నాడు. తర్వాత ద్రాక్షారసము వలన కూలిపోయిన వారి. మన జీవితాలు ఎట్లా ఉండాలంటే, దేవునిలో ఫలించేవారుగా ఉండాలి, దేవునిలో సుందరంగా ఉండాలి, మనం దేవునిలో ఫలాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. దేవునిలో మనం ఎట్లా ఉండాలి? ఫలవంతమైన జీవితాలు జీవించేవారుగా ఉండాలి. మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? వాక్యం ఒకవేళ మనం వాక్యం విని బయటికి వెళ్ళిన తర్వాత అంటాం, 2 మాటలు అంటాం. అయితే అయ్యో భలే చెప్పాడు అంటాం. లేదంటే రెండో మాట ఏమంటాం? ఏం చెప్పాడులే అంటాం. 2 మాటలు. వింటేనేమో అర్థమైతే భలే చెప్పాడు అంటాం, వినకుండా మనకు అర్థం కాకపోతే ఏం చెప్పాడు, ఇదే చెబుతాడు రోజు అంటాం. అందుకని రాసుకోమనేది. రాసుకుంటే మనకు ఉంటుంది, మనకు అక్కడ సాక్ష్యం అదే. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు త్రాగుబోతులుగా ఉండకూడదు. మనం త్రాగుబోతులు అంటే ఈ లోకంలో దేవుణ్ణి మనం సేవించేవారుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండేవారుగా ఉండాలి. దేవుణ్ణి సేవించే మనము లోకాన్ని సేవిస్తే అది త్రాగుబోతుతనమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఎలా ఉండాలి? తల మీద ఉన్న ఆ కిరీటము చూడండి, ఫలవంతమైన లోయ తల మీద ఉన్న కిరీటమునకు శ్రమ. మన జీవితంలో మనం శ్రమ పడతా ఉన్నామంటే దానికి కారణం మనమే. మనం లోకంలో కలిసిపోయాం. ఆ విషయం మనకు కూడా తెలియదు. మనం అనుకుంటాం ఏమనంటే, నేను చాలా భక్తిపరుడిని, భక్తిపరురాల్ని, నేను చాలా పాటలు పెట్టుకొని ఉంటాను, వాక్యం పెట్టుకొని ఉంటాను, 10 మందికి వినిపిస్తాను, అందుకైతే మా ఇంటి పక్కన పెడతాను, అందరూ వినేవారుగా ఉంటారు. ఉపయోగం ఏముంది మనం జీవించకుండా? వాక్యానుసారంగా మనం జీవించేవారుగా ఉండాలి, మనం ఫలాన్ని ఫలించేవారుగా ఉండాలి, 10 మందికి ఆదర్శంగా ఈ లోకంలో మనం జీవించాలి. అట్లా కాకుండా 24 గంటలు మనం వాక్యం పెట్టుకున్న ఉపయోగం లేదు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎట్లా ఉండాలి? కిరీటంగా ఉండాలి, సుందరంగా ఉండేవారంగా ఉండాలి, అతిశయ కారణంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అంతేగాని మనం లోకాన్ని సేవించి లోకంలో మనం కలిసిపోకూడదు. మనం ఈ లోకంలో ఎందుకు కలిసిపోతామంటే, చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. 5:11. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొనివాడు కానీ అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను. దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఇలాంటి వాళ్ళతో మీరు సావాసం చేయొద్దు, చేస్తే మీరు దేవుని సన్నిధికి రాలేరు, మీరు వాక్యం చదవలేరు, మీరు ప్రార్థన చేయలేరు, మీరు లోకంలో కలిసిపోతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళతో భోజనం చేయొద్దు, వాళ్ళతో కలవద్దు, మీరు సపరేట్ అవ్వండి అని చెప్పి దేవుని యొక్క పత్రికలో మనకి ఎక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అందుకన్నాడు, ఇప్పుడైతే ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి? సహోదరుడు అనబడిన వాడెవడను. సహోదరుడు అంటే ఎవరు? బాప్తిస్మం తీసుకొని
దేవుని యొక్క బలలో చేతులు వేసేవాళ్ళు సహోదరులు. అలాంటి వాళ్ళల్లో ఈ లక్షణాలు ఉంటే మనం ఏం చేయాలి? వాళ్ళతో మనం మాట్లాడకూడదు అని మనం గ్రహించాలి. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళతో చక్కగా ఉంటాం. అటు తిట్టిపోతాడైతే తిట్టిపోతూ అటు చక్కగా మాట్లాడతాం, తాగుపోతాడైతే మాట్లాడతాం, అన్నీ మనం చేస్తాం. అందుకని ఇక్కడ ఏమని చూడండి, అక్కడ జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టిపోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొనివాడు కానీ అయి ఉన్న ఎడల చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ మనకి హెచ్చరికలు చెప్తూ ఉంటుంది. అబ్బాయి మీరు ఎట్లా చేయొద్దు, చేస్తే మీరు నష్టపోతారు అని చెప్పేది. ఒకవేళ మనం అదే చేసామనుకోండి, ఖచ్చితంగా మనం నష్టపోతాం. చాలామంది ఈ లోకంతో మనం సహవాసం చేస్తున్నాం కాబట్టి దేవుని సన్నిధికి మనం రాలేని వారుగా ఉన్నాం. ఏ ఉందిలే అని చిన్న మాట అనుకొని మనం ఆగిపోతూ ఉన్నాం. నోవాహు కాలంలో అదే జరిగింది. కాబట్టి చూడండి, ఇక్కడ 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. 1 కొరింథీ 6:10. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చూడండి, వాళ్ళు దేవుని రాజ్యానికే వారసులు కారు. ఇక పరలోకానికి ఏం వెళ్తారు వాళ్ళు? దేవుని రాజ్యము అంటే దేవుని మందిరము. గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఒకసారి చెప్పాను మీకు. దేవుని రాజ్యం చాలామంది తెలియదు. దేవుని రాజ్యము అంటే ఏదో అనుకుంటారు. దేవుని రాజ్యం అంటే దేవుని మందిరమే. వారు దేవుని మందిరానికి అర్హులు కాదు అని మనం గ్రహించాలి. ఎవరు? ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏమనంటే దొంగలైన, ఇంకా మీరు తర్వాత చదువుకోండి, పైన వచనంలో కూడా ఉంటుంది మీకు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. దురాశలు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. చూడండి, ఇక్కడ ఏమంటాం? మనము పోకిరి చేష్టలు. పోకిరి చేష్టలు అంటే ఏంటి? ఎవడైనా బండి బాగా స్పీడ్గా రోడ్డు మీద అటు ఇటు వంచుకుంటూ వెళ్తా ఉన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? అని చూసి ఏంద్ర వాడు అట్లా పోతా ఉన్నాడు, పోకిరుడు అంటాం, పోకిరి అంటాం. ఎందుకంటే వాళ్ళు అట్లా వెళ్తూ ఉన్నారు కాబట్టి. అంటే మన జీవితంలో మనం ఎట్లా ఉండాలి? చాలా డిసిప్లిన్గా ఉండాలి. అందుకన్నాడు మనము పోకిరి చేష్టలు. దేవుని యొక్క మందిరంలో పోకిరి చేష్టలు ఉండకూడదు. మళ్ళీ వాటి గురించి చెప్పుకుంటూ పోతే మన సమయం సరిపోదు. కాబట్టి నేను మాట్లాడట్లా. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. మరి ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు. అన్యజనుల ఇష్టం అంటే ఏంటి చెప్పండి? అన్యజనుల ఇష్టం అంటే నా వైపు చూడాలి, పక్క చూడాలి. దేవుడు వచ్చిన మనమైనా కొంచెం జాగ్రత్తగా వాక్యం నేర్చుకుని మనం వెళ్దాం. మనమే ఫలిస్తాం. దేవుడు మనతో ఉంటాడు. అన్యజనుల ఇష్టం అంటే ఏం చెప్పండి? సరే, అర్థం అవ్వడం చెప్తా. ఈరోజు జాన్వెస్రీకి అడ్మిషన్ తీసుకోవడానికి కాలేజీకి వెళ్ళా. అయితే ఆయన ఏమన్నాడంటే కొన్ని ఇంకా తీసుకురావాలి, తీసుకొని రండి, రేపు రాస్తాను అన్నారు. రేపు ఎందుకు సార్, ఈరోజు రాసేయండి అన్న. ఈరోజు అమావాస్య అన్నాడు. అదేందండి అమావాస్య అయితే మాకేంది, మాకు అలాంటి పట్టింపులు ఏమి లేవు, మీరు రాసేసేయండి, అడ్మిషన్ రాసేయండి, మేము అసలు పట్టించుకో. మీరు కన్వర్టెడ్ క్రిస్టియన్సా అన్నాడు. అవునండి, మాది బీసీసీనే, క్రిస్టియన్ అనే రాయండి, మళ్ళీ హిందూ అని అక్కడ రాయొద్దు అని చెప్పాను. సరే అన్నాడు. సరే అని చెప్పి అసలు రాసేయమంటారా అన్నాడు. రాసేయండి, మాకు అస్సలు పట్టించుకొని, నేను అమావాస్య అయితే ఏంది, పౌర్ణమి అయితే ఏంది, మాకు అలాంటి ఏం ఉండదు, అంతా ఒకటే అని చెప్పాను. ఇక సరే అని చెప్పి అడ్మిషన్ రాసేసాడు ఆయన. ఎందుకంటే ఈ మాట చెప్తా ఉంది, అన్యజనుల, చూడండి అక్కడ చాలా జాగ్రత్త చూడండి, అన్యజనుల ఇష్టము. అన్యజనుల ఇష్టం అంటే ఏం చేస్తారంటే ఎట్లానే ఉంటుంది. ఏమనంటే ఇది మంచి రోజు, అది మంచి రోజు, ఆ రోజు మంచిది, ఈ గంట మంచిది, ఇప్పుడు చేస్తే మంచిది, అప్పుడు చేస్తే మంచిది, ఇవన్నీ చూసేవా ఏంటంటే అన్యజనుల ఇష్టం అది. మనం ఎవరు? క్రైస్తవులం. మనం దేవునికి ఇష్టంగా ఉండాల్సిన మనం ఏం చేయాలి? అమ్మో ఈరోజు అమావాస్య కదా, అడ్మిషన్ రాస్తే బాగుంటుందని చెప్పి అనుకోవాలా? నేను ఎప్పుడు అనుకోను కూడా. చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎప్పుడైతే నేను కూడా క్యాలెండర్ వైపు చూసి ఈరోజు నల్ల టిక్ ఉంది కదా అమావాస్యే, వద్దు వద్దు అని అన్నానే అనుకోండి, ఇక్కడ చెప్పడానికి కూడా నేను యోగ్యుణ్ణి కాదు. ఎందుకంటే వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, అన్యజనుల ఇష్టము. అర్థం చేసుకోవడానికి చెప్పాను ఈ మాట. కాబట్టి మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి తెలియకుండానే అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉన్నాం. పేరుకు మాత్రం మనం క్రైస్తవులమే, పేరుకు మాత్రం మనం విశ్వాసులమే, పేరుకు మాత్రం మనం బలలో చేతులు వేసేవాళ్ళమే, ఆరాధించే వాళ్ళమే. మరి అన్యజనుల ఇష్టాన్ని మనం ఎందుకు నెరవేరుస్తూ ఉన్నాం? అయ్యా మాకు తెలియదుగా అంటారు. అయ్యా వాస్తు ఇల్లు బాగాలేదు, అది బాగాలేదు. మన మందిరం కట్టించేటప్పుడు ఒకళ్ళు అన్నారు, అక్కడ ఎత్తుపోతుంటే అయ్యే మందిరాన్ని ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రమాదం వాళ్ళు అన్నారు, ఇంతే అన్నారు. అయితే ఒకే మాట అన్నా, దేవుని పని ఇది, దేవునిది కాబట్టి నేను కదిలేనని చెప్పి దాని సంవత్సరం టైం మనం అక్కడే పెట్టేసాం. మీకు తెలిసలేదు. చూసిన వాళ్ళు అన్నారు అక్కడ బరువు ఉండకూడదు, లేకపోతే ఇట్లా అన్నారు, అంతే. మన జీవితంలో అన్యజనుల ఇష్టాన్ని మనం నెరవేర్చేవారుగా ఈ లోకంలో మనం ఉండకూడదు. దేవునికి ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవించాలి. చూడండి, చివరిగా మనం ఇంతకుముందు చదువుకున్నాం. చూడండి, ఆ వచనం దగ్గరికి వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త ఆ వచనాన్ని ఒకసారి చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 39వ వచనం. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు పర్యంతము ఎరగకపోయిరి. రక్షణ కూడా ఇంతే. మనందరం రక్షణ, యేసుక్రీస్తు వారు ఇచ్చే రక్షణలోనికి మనందరం వచ్చి ఉన్నాం. ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో, లేదంటే రక్షణలో ఉన్నారో వారందరూ ధన్యులు. యేసుక్రీస్తు వారు వస్తే డైరెక్ట్గా మనం వెళ్ళిపోతాం. మనకు ఆ నిరీక్షణ ఉంది. ఒకవేళ మనం ఆ విధంగా లేకపోతే మనం ఇక్కడ విడవబడిన వారుగా ఉంటాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. నోవాహు దినములలో ప్రజలు ఏ విధంగా అయితే ప్రవర్తించి ఉన్నారో అదే విధంగా ఇప్పుడు కూడా మనం అదే ఆ కాలాన్ని మనం చూస్తూ ఉన్నాం. దుష్టత్వంతో నిండిపోయింది, దౌర్జన్యంతో నిండిపోయింది, త్రాగుబోతులు ఎక్కువైపోయారు, తిండిబోతులు ఎక్కువైపోయారు. చూడండి, ఈ లోకంలో మనం ఈ లోకంలో వినకూడని వార్తలు ఎన్నో వింటూ ఉన్నాం, చూడకూడని చాలా చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో చెడుతనంతో నిండిపోయి ఉంది. యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. కాబట్టి మనందరం మారు మనసు పొంది, ఎవరైతే మారు మనసు పొందలేదో వారు మారు మనసు పొంది త్వరగా బాప్తీసం తీసుకోవాలి. జలప్రళయం ఇప్పుడు వచ్చిందని ఎవరికి తెలియదు. ఒకవేళ తెలుసుంటే వాళ్ళు అందరూ వచ్చి ఓడెక్కేసేవాళ్ళు. అట్లాగే యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. కాబట్టి మనం సిద్ధపడి మనం రెడీగా ఉందాం. కాబట్టి మనందరం ఆయన యొక్క రాకడ కోసం మనం సిద్ధపడి ఉందాం. అందరు తల్ల ఉంచినట్లయితే మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీకు వాక్యాన్ని మేము వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మీకు వాక్యం అనే వెలుగులోనైనా మమ్మల్ని పరిశీలన చేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు తండ్రి. కానీ నాయనా మీకు మహాకృపను బట్టి మమ్మల్ని అందరినీ కాచి కాపాడుకొని సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అవును తండ్రి, ఈ దుష్టలోకంలోనైనా మేమందరం నాయన ఈ యొక్క దుష్టత్వానికి లోను కాకుండానైనా అన్యజనుల ఇష్టానికి మేమునైనా వారి యొక్క నడకలోనికి వెళ్లకుండానైనా మీ ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించేలాగా తగిన సహాయం చేయండి తండ్రి. ఇంకా ఎవరైతే మారు మనసు పొందకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు త్వరగా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం చేయండి తండ్రి. అయ్యా, బాప్తిస్మం తీసుకున్న వారు తండ్రి భయము భక్తి కలిగిన అయినా వారు సోమరులుగా ఈ లోకంలో జీవించకుండా మీ సన్నిధిలో నిలిచి ఉండినైనా మీ రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయండి. ఇంకా ఎవరైతే ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరినైనా కుటుంబాలుగా మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం చేయండి తండ్రి. అయ్యా, ప్రతి కుటుంబంలో మీకు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి. ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఇంకా నేను చదువుకునే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి కావాల్సిన కాలేజీల ర్యాంకులను బట్టినైనా
కాలేజీలో సీట్లు రావడానికి తగిన సహాయం చేసిన తండ్రి. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి ఎగ్జామ్స్లో మంచిగా రాసినైనా వారు మంచి జాబ్ రావడానికి తగిన సహాయం చేసిన తండ్రి. అయ్యా గర్భఫలం లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి గర్భఫలాన్ని ఏమని అడుగుతున్నాను. ముఖ్యంగానైనా ఎవరైతే మీ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతూ ఉన్నాను తండ్రి. అయ్యా ప్రతి ఒక్క మనసుని మీరు నాయన మార్చినైనా మీకోసం సిద్ధపడేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసింది తండ్రి. ఎవరు ఏ బాధలో ఉన్నారో, ఎవరు ఏ అక్కరలో ఉన్నారో, ఎవరు ఏ చింతలో ఉన్నారు తండ్రి, ప్రతి చింతని తీసివేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. అవును తండ్రి, మీరు గొప్ప దేవుడిగా ఉన్నారు తండ్రి. అవును తండ్రి, మీరు అద్భుత కార్యాలు చేసే దేవుడిగా ఉన్నారు తండ్రి. అవును తండ్రి, మీరు ఆరోగ్యం ఇచ్చే దేవుడిగా ఉన్నారు తండ్రి. అవును తండ్రి, మా యొక్క ప్రతి అక్కరను తీర్చే దేవుడిగా ఉన్నారు తండ్రి. కాబట్టి నాయన విశ్వాసంతో మీ సన్నిధిలో అడుగుతూ ఉన్నాను తండ్రి. అయ్యా మేమందరం ఫలించేలాగా మీ సహాయం దయచేయండి. అయ్యా ఎవరు కూడా నాయన నశించిపోవడానికి వీల్లేదు తండ్రి. అందరం మారు మనసు పొందడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా విశ్వాసంలో దిగజారిపోయేవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి విశ్వాసంలో అంతకంతకు ఎదుగులాగినా తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇప్పటివరకునైనా మీ యొక్క కృపాహస్తాన్ని మాకు తోడుగా ఉంచినైనా మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకు తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.